సారము అనే మా టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు దైవజనులైన మా నాన్నగారు ఆముదాలపల్లి శ్రీపాల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. ప్రభునందు పిల్లారా, సత్యవాక్య పరిశోధకులందరికీ మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని విని మనందరం కూడా మేలు పొందుకుందాం. మా టీవీ కార్యక్రమాలు అనేకులు చూసి ఫోన్ కాల్ చేస్తున్నారు. వాటిని బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం, ప్రోత్సహించబడుతున్నాం. ఇంకా మాలో అనేక కార్యక్రమాలు రూపొందించి మీకు అందించాలని ప్రోత్సాహం కలుగుతుంది. మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము చాలా ఆనందించగలుగుతున్నాం. మన భారతదేశం అంతటా నలుమూలల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, అలాగే ఇతర దేశాల నుంచి కూడా మేము ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. తప్పనిసరిగా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అవసరతలు ఏమన్నా మాకు తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:35 మా టీవీ కార్యక్రమాలు వస్తాయి. దివ్య వేద సారం అని మా టీవీ కార్యక్రమాలు వస్తాయి. ఇంతకుముందు ప్రతి గురువారం మధ్యాహ్నం 1:30 వచ్చే మా కార్యక్రమాలు కొన్ని అనివార్య కారణాల వల్ల బుధవారానికి మార్చబడ్డాయి. ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 మా కార్యక్రమాలు దివ్యవేద సారము అనే శీర్షిక మీద మా కార్యక్రమాలు ప్రసారం చేయబడతాయి. తప్పనిసరిగా చూడండి. ఇతరులకు కూడా మా కార్యక్రమాలు పరిచయం చేయమని మనం చేస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పునాది వాక్యంగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా చిత్తగించండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల అనగా ఆ సృష్టికర్త ఎడల, ఆ దేవదేవుని ఎడల, ఆ యెహోవా ఎడల ఎవరైతే తన హృదయాన్ని యథార్థంగా కాపాడుకుంటున్నారో వారిని బలపరచడానికి, వారిని బలపరిచి వారిని బలంగా నడిపించడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. దేవుని కనుదృష్టి లోకమందంతటా ఎందుకు సంచారం చేస్తుంది అంటే, తన ఎడల ఎవరైతే యథార్థముగా జీవిస్తున్నారో, యథార్థ హృదయము కలిగి ఉంటున్నారో వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. దేవుడు చూస్తున్న దేవుడు ఆయన. ఈ మానవ జాతిని పరిశీలిస్తున్న దేవుడు, ఈ మానవ జాతిని అనుక్షణము చూస్తున్న దేవుడు. ఆయన దృష్టికి మరుగైంది ఏది కూడా లేదు. యథార్థ హృదయం అనగా మొట్టమొదట దేవుడైన యెహోవా మానవులను సృజించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగి 7:29 ప్రకారం వారిలో పాపము లేదు, వారు ఎటువంటి దోషము లేదు, యథార్థవంతులుగా పుట్టించాడు. తిరిగి మళ్ళీ అలాంటి హృదయము కలిగి ఎవరైతే దేవుని ఎడల అటువంటి హృదయ స్థితి కలిగి ఆయన సేవిస్తున్నారో అలాంటి వారిని బలపరచడానికి కనుదృష్టి లోకమందరూ సంచారం చేస్తుంది. అయితే అలాంటి హృదయ స్థితి రావాలి అంటే, పాపి అయిన మానవుడు అలాంటి స్థితికి రావాలంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని కార్చిన రక్తములో కడుక్కున్న రోజుని మళ్ళీ తిరిగి యథార్థ హృదయానికి చేరుకోగలుగుతాడు. అలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు. దేవుని వాక్యములో ఒక దైవజనుడు మనం చూసినప్పుడు అతడు బాల్యము నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. బాల్యములోని, చిన్న వయసులోని తన హృదయ స్థితిని కాపాడుకుంటూ వచ్చినవాడు, యథార్థతను కాపాడుకుంటూ వచ్చినవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఎలాగూ బలపరిచాడో మనం ప్రాక్టికల్గా దేవుని వాక్యాన్ని గమనించవచ్చు. 78వ కీర్తన 70 నుంచి 72వ వచనం వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై
ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను అని లేఖనంలో చెప్పబడింది భక్త దావీదును గూర్చి. దావీదు చిన్న వయసులోని దేవుని ఎడల యథార్థంగా ఉండడం, భక్తిని కాపాడుకోవడం, దేవుడంటే భయము, భక్తి ఇత్యాది గుణాలు కలిగి యథార్థతను కాపాడుకుంటూ వచ్చాడు. గొలియాతును చంపినప్పుడు అతడు బాలుడు. అందుకని అంటాడు, నువ్వు బాలుడు, నీకు బలం చాలదంటాడు సౌలు మహారాజు దావీదుని ఉద్దేశించి. అంటే బాల్యములోనే గొలియాతును చంపగలిగే అంత శక్తి కలిగిన వాడు. అంటే బాల్యములోనే దేవుని యందు యథార్థత కలిగి జీవిస్తున్నాడు కనుక దేవుడు అతను బలపరుస్తున్నాడు. బాల్య వయసులోనే గొలియాతును సంహరించగలిగిన శక్తి కలిగిన వాడుగా, బాల్య వయసులోని అచంచలమైన విశ్వాసము కలిగిన వాడుగా దావీదును మనం చూస్తున్నాం. యెహోవా పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నానని అచంచలమైన విశ్వాసముతో గాంభీరమైన మాటలు ఆ యుద్ధ భూమిలో పలికిన వాడు. మరి పెట్టు కొంచెము కోత ఘనము అన్నట్లుగా బాల్య వయసులోని యుద్ధ భూమిలో ఆ సురుడు పలకవలసిన మాటలు పలికాడు. యెహోవా పేరట నీ మీద యుద్ధానికి వస్తున్నానంటాడు. నేను ఈటిని ఆధారం చేసుకోలేదంటాడు, యెహోవాని ఆధారం చేసుకున్నానంటాడు. అచంచలమైన విశ్వాసంతో మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క గొలియాతును బట్టి ఇశ్రాయేలందరూ కురింగిపోయి, రాజు కూడా కురింగి జడిసి ఆ భయపడుతున్న సమయములో దావీదు చెప్పిన మాట, ఈ ఫిలిష్తీయును బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదంటాడు. అంటే ఎంతటి విశ్వాసము దేవుని పట్ల, బాల్యములోని ఎంతటి విశ్వాసము, ఎంతటి భక్తి దావీదులో చూస్తున్నాం. అంచేత బాల్యము నుండి కూడా యథార్థతను కాపాడుకుంటూ వచ్చాడు కనుకని అతడు గొర్రెలు మేపుకుంటున్నప్పటికీ కూడా, అతడు ఒక పశువుల కాపరిగా ఉన్నప్పటికీ కూడా దేవుని కనుదృష్టి దావీదు మీద పడింది. దావీదును బలపరచాలనుకున్నాడు, దావీదును దేవుడు హెచ్చించాలనుకున్నాడు, దావీదును ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. దేవుని కనుదృష్టి దావీదు మీద పడింది. దావీదుని దేవుడు హెచ్చించినట్లుగా చూస్తున్నాం. మనం చదివిన లేఖనం అదే. ఏమని చెప్పబడుతుంది? తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై అతని రప్పించాను. మరి సమూయేలు ప్రవక్తను పంపించినప్పుడు సౌలును విస్మరించి, సౌలును కొట్టివేసి దావీదును రాజుగా అభిషేకించడానికి సమూయేలు ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు, ఆనాడు యెషయా, దావీదు తండ్రి యెషయా తన కొడుకులందరినీ పిలిచాడు కానీ దావీదుని పిలవలేదు. అంటే యెషయా దృష్టిలో కూడా దావీదు లేడు పిల్లారా. ఎందుకంటే నా ముఖం అతనేం పని చేస్తాడు, అతడు గొర్రెలను కాచుకుంటున్నాడులే, అతడేం పని చేస్తాడు అనుకున్నాడు యెషయా. నా పెద్ద కొడుకు, రెండవ కొడుకు వీళ్ళందరూ రాజుగా పనిచేయడానికి, రాజుగా ఉండడానికి పనిచేస్తారు కానీ ఈ పొట్టివాడు, ఆఖరివాడు, ఈ కడసారుపు వాడు ఏం పని చేస్తాడులే అనుకున్నాడు. అందుకే సమూయేలు అభిషేకిస్తున్నప్పుడు యెషయా తన కొడుకులను వరుసగా తీసుకొస్తున్నప్పుడు, జ్యేష్ఠుని, రెండో వాడిని, మూడో వాడిని తీసుకొస్తున్నప్పుడు దేవుడు అన్న మాటలేంటో చెప్పనా? సమూయేలు అతడు రాజు కాదు. ఎందుకంటే సమూయేలు అనుకుంటున్నాడు ప్రవక్త, ఇతనే రాజు, చాలా అందంగా ఉన్నాడు, చాలా ఎత్తడిగా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడని పై రూపాన్ని లక్ష్య పెడుతున్నాడు ప్రవక్త అయిన సమూయేలు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు కనుక ఆనాడు సమూయేలుతో దేవుడు పలికిన మాట, సమూయేలు మానవులు లేక మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడని ఆ సందర్భంలో చెప్పాడు. ఎందుకంటే దేవుడు దావీదు హృదయాన్ని చూస్తున్నాడు, సమూయేలు అయితే పై రూపాన్ని చూస్తున్నాడు, దేవుడైతే దావీదు హృదయాన్ని చూస్తున్నాడు. సరే, తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ప్రియుడా, నీవే రీతిగా జీవిస్తున్నావు? నీ హృదయము యథార్థంగా ఉందా? యథార్థతను కాపాడుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తంలో నీ దోషములు కడుక్కొని పవిత్రుడవై
నీ అనుదిన జీవితంలో, నీ దైనందిన జీవితంలో యథార్థతను, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు బలపరిస్తే ఎవరు దాన్ని తగ్గించలేరు. నువ్వు దేవుని ఎదుట, దేవుని దృష్టిలో యథార్థంగా జీవించడానికి నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకో. యథార్థ హృదయం గల వారిని దేవుడు బలపరుస్తాడు. ఎక్కడో గొర్రెలను కాచుకుంటున్న దావీదుని, ఎక్కడో గొర్రెల కాపరిగా, పశువుల కాపరిగా, ఏ జ్ఞానము లేని దావీదుని దేవుడు బలపరిచాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు దావీదును బలపరిచిన వాడు ఈనాడు నిన్ను కూడా బలపరుస్తాడు. యథార్థతను కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో. ప్రియుడా, ఈ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిని హెచ్చించి బలపరిచి నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడని సత్యాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. యథార్థతను కాపాడుకో. యథార్థవంతులను బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏమిటంటే, యథార్థ హృదయాన్ని బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంది, యథార్థవంతుల మీద ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు గమనించండి. యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంటే, రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సామెతలు 15:3 చదువుతున్నాను, గమనించండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అంటే ఎవరిని చూస్తున్నాడు? అక్కడే చెప్పాడు, మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన చూస్తున్నాడు. ప్రతి వాని మీద ఆయన కనుదృష్టి ఉంది. అంటే ఎవరి మీద? మంచివారి మీద ఉంది కనుదృష్టి, చెడ్డవారి మీద కూడా ఆయన కనుదృష్టి ఉంది. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండునని దేవుని వాక్యములో చెప్పబడింది. అలాగనే మత్తయి సువార్త 5:45, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసారా ప్రియులారా, దేవుని కనుదృష్టి ఆయన ప్రేమించిన వారి మీదే లేదు, మంచివారి మీద ఉంది, చెడ్డవారి మీద ఉంది, నీతిమంతుల మీద ఉంది, అనీతిమంతుల మీద కూడా ఆయన కనుదృష్టి ఉంది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, అలాగుని నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు నన్ను నమ్ముకున్నారు కనుక మీకే ఎండనిస్తాను, మీకే వర్షాన్ని ఇస్తాను అంటున్నాడు ఆ ప్రభు. నమ్ముకోలేని వారికి ఇవ్వటలేదా ఈ లోకములో? తాను చేసిన సృష్టి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సమస్త సృష్టిని ఆయన చేశాడు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగిందని యోహాను సువార్తలో అపొస్తలుడైన యోహాను పలికాడు. సమస్తానికి ఆధారభూతుడు, సమస్తానికి సృష్టికర్త ఆయనే. అఖిల బ్రహ్మాండమునంతటిని సృజించిన వాడు. కానీ మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, వర్షాన్ని వర్షింపచేస్తున్నాడు. మీరు నన్ను నమ్ముకున్నారు కనుక మీకే వర్షం ఇస్తాను, నన్ను నమ్ముకున్నారు కనుక మీకే ఎండనిస్తాను అని చెప్పారో ప్రభు? చెప్పలేదు. దేవుని ప్రేమ ఎంతో ప్రస్ఫుటముగా ఇక్కడ అర్థమవుతుంది. మానవ జాతిని ప్రేమిస్తున్న దేవుడు, అందరి మీద ఆయన కనుదృష్టి ఉందని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునందు పిల్లారా, అంచేత చెడ్డవారి మీద మంచివారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మంచివారికి చెడ్డవారికి తన గాలినిస్తున్నాడు, నీడునిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరినీ ప్రేమిస్తున్నప్పటికీ కూడా దేవుడు కృపా సమయాన్ని ఇస్తున్నాడు. భూమి మీద ప్రేమిస్తూనే మళ్ళీ తన కొడుకునిచ్చి, ఆ కొడుకు ద్వారా పాపక్షమాపణ పొంది యథార్థవంతులై ఆయన సన్నిధికి రావాలని ఇష్టపడుతున్నాడు. కనుక రెండవ విషయం ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, యెహోవా కన్నులు చెడ్డవారి మీద ఉన్నవి, మంచివారి మీద ఉన్నవి, ప్రతి స్థలం మీద ఉన్నవని కూడా రెండవ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేశాను.
ఒక మూడో విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును అన్నాడు. అనగా దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తున్నారో వారి మీద ఆయన కనుదృష్టి ఉంది. ఎవరైతే భూమి మీద ఆ జీవాధిపతికి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నారో వారి మీద ఆయన కనుదృష్టి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చెప్పబడింది. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును అంటున్నాడు. అంటే ప్రార్థించు వారిని దేవుని కన్నులు చూస్తాయన్నమాట. ఎవరైతే భూమి మీద ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ఆయనకి విజ్ఞాపన చేస్తున్నారో ఆయన కనుదృష్టి వారిని చూస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే హిజ్కియా మహారాజు, అతడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు, అతను మంచం మీద పడుకుని ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా సందేశాన్ని దేవుడు పంపించాడు. యెషయా, నువ్వు వెళ్ళు, నా సేవకుడైన హిజ్కియా మరణించబోతున్నాడు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని యెషయా ప్రవక్తను పంపించినప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియా రాజుతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా రాజు గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అలా ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెషయా, నా సేవకుడైన హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించుట నేను చూచి తిని అంటాడు. కన్నీళ్లతో ప్రార్థించుట నేను చూచి తిని అంటున్నాడు దేవుడు. అంటే ప్రార్థించు వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవుడు వారిని రక్షిస్తాడు, వారికి ఉన్న సమస్యలను లేవనెత్తుతాడు. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సోదరుడా, సోదరి, నీవు నీ జీవితంలో ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఎలాంటి అనారోగ్యములో ఉన్నావో, ఎలాంటి నిందలు అవమానములు కలిగిన స్థితిలో నీవు ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు తప్పనిసరిగా జీవంగల దేవునికి ప్రార్థన చేయి. ఆయన కన్నులు నిన్ను చూస్తాయి. నీకున్న కష్టము నుండి, నీకున్న బాధ నుండి, నీకున్న సమస్య నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకంటే ఆయన చూచే దేవుడు. ఆయన కన్నులు మానవులను చూస్తున్నాయి కనుక ప్రార్థించే వారి మీద కనుదృష్టి ఉంటుంది. ఇలా టీవీలో మాట్లాడుతూ ఉండగా ఈ భారతదేశం అంతా అనేక రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర దేశాల నుంచి అనేక ఫోన్ కాల్స్, అన్నా ఈ కష్టములో ఉన్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు, అన్నా అప్పుల బాధలో ఉన్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు, అనేక ఫోన్ కాల్స్ వింటున్నాం. అన్నా ఇదిగో నా పిల్లోడు భయంకరమైన అనారోగ్యంలో ఉన్నాడు, నన్ను ఏం చేయమంటారు, మాది పేద స్థితి, ఏం చెయ్యం అని ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, అమ్మా దేవునికి ప్రార్థన చేయి. ఆయన జీవంగల దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. నీ సమస్యను, నీ బాధను తీర్చగలిగే ఐశ్వర్యవంతుడు. నువ్వు ఆ దేవునికి ప్రార్థన చేయి అని అనేక ఫోన్ కాల్స్కి మేము సమాధానాలు ఇస్తూ వస్తున్నాం. ఈ సోదరుడా, సోదరి, ఆయన చూస్తున్న దేవుడు. ఆయన ఎవరైతే భూమి మీద ప్రార్థన చేస్తున్నారో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుందని వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుని హిజ్కియా రాజు ప్రార్థించినప్పుడు, కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు హిజ్కియాకి ఆ ప్రార్థన విని అంగీకరించి వెంటనే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అతని వ్యాధిని తొలగించాడు, అతని బాగు చేశాడు దేవుడు. కనుక ఎవరైతే భూమి మీద కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారో ఆయన కనుదృష్టి వారి మీద ఉంటుందని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 22:12 చదువుతున్నాను. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. చూసారా, యెహోవా చూపులు ఎవరిని కాపాడుతాయంటే జ్ఞానము గలవారిని కాపాడుతాయని లేఖనం చెప్తుంది. జ్ఞానమునగా దైవ జ్ఞానమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తున్నారో ఆ జ్ఞానము గలవారిని యెహోవా కాపాడుతాడని వాక్యం సెలవిస్తుంది. కనుక అట్ట రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని, ఆ దేవుని జ్ఞానమును అంగీకరించి జ్ఞానం గలవాడిగా మారితే యెహోవా కనులు నేను చూసి రక్షిస్తాయన్న సంగతిని తెలియజేస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, యెహోవా కన్నులు ఎవరి మీద ఉంటాయో ఆ సత్యాన్ని ఇంతవరకు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. కనుక యథార్థవంతుల మీద ఉంటాయని,
అలాగే ప్రార్థించే వారి మీద ఉంటాయని, ఇంకా అనేక విషయాలు మాకు తెలియజేశారు కనుక ప్రభువా, జ్ఞానం గల వారిని కాపాడుతాయని తెలియజేశారు కనుక నిజ జ్ఞానమైన యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఆ జ్ఞానాన్ని పొందుకుంటే దేవుని కళ్ళు మమ్మల్ని కాపాడుతాయని తెలియజేసిన దేవ మీ వందనాలు. కనుక మా భారతదేశం అంతా, యావత్ ప్రపంచం రక్షకుడు అయిన దేవుని జ్ఞానమైన నిన్ను చేర్చుకుని నిజమైన రక్షణ పొందగలిగే కృపను దయచేయమని, ఈ కనుదృష్టి వారి మీద ఉంటుందని ఎరిగి గ్రహించి ప్రార్థించే వారిగా ఉంటానికి, నేను రక్షకుడిగా అంగీకరించే వారిగా ఉంటాను సహాయపడమని కోరుకుంటూ యేసు ప్రభు పుణ్యనామను వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బ్రదర్ ఆముదాలపల్లి శ్రీపాల్, యూపీ స్కూల్ ఎదురుగా, చినమీరం పోస్ట్, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9866479487, మరి ఒక నెంబర్ 9908963355.